ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంతకుముందుకు ఉన్నప్పుడు పదవి లేనప్పుడేమో ప్రతి ప్రెస్ మీట్ పెట్టి పెట్టి గట్టి గట్టిగా అరిసి చూడాలి పెట్టి ఆకేసి ఈకేసి అని చెప్పి అరిసేవాడు. ప్రజెంట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇచ్చిన కానీ సైలెంట్ అయిపోయాడు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే సార్, ఇప్పుడు సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎగ్జామ్ రాయకన్నా ముందు చాలా చదువుతాడు. ఎగ్జామ్ లో పర్ఫెక్ట్ గా రాయాలి, చదువుతాడు, అంతా అయిపోతుంది. ఎగ్జామ్ లో వాడు ఫెయిల్ అయినా పాస్ అయినా వాడికి మాత్రమే తెలుస్తుంది. అది బయట ఏమైనా వాడి మనసుకు మాత్రమే తెలుస్తుంది. అంతేగా సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా స్టార్టింగ్ లో వచ్చారంటే ఒక పార్టీ పెట్టారు సార్. కొత్తగా పార్టీ పెట్టారు, జనాల్ని గ్యాదర్ చేయాలి. ఒక పార్టీ నడిపేయాలంటే ఎంత కష్టం ఉంటుందో తెలుసా? ఒక 30 మంది 20 మంది మన కుటుంబం ఇంటి దగ్గరనే వస్తేనే వాళ్ళని ఇలా మెయింటైన్ చేయాలనేది మనం కాసేపే టెన్షన్ పడతాం. అవునా కదా? ఒక పార్టీని నడిపియాలి, ఒక రూల్ చేయాలి. ఎమ్మెల్యేలు ప్రతి ఎక్కడ అందరి ఇల్లు ఊరు నడిచి అన్ని వెళ్ళాలి. అందరి గురించి మాట్లాడాలి, యువత గురించి, వాళ్ళ సమస్య గురించి, వీళ్ళ సమస్య గురించి పోరాడాలి. ఓకే, ఇప్పుడు వచ్చింది యూత్ అందరూ వాళ్ళ సమస్య గురించి తెచ్చు, అరే మాకు మంచి నాయకుడు, మనం అందరం కలిసి గెలిపియాలి అనే హోదాతో ఉన్నారు, గెలిపించారు. ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏ పని ఉంది? ఇప్పుడు కూడా అలాగే అరుస్తే కాదు కదా సార్. ఇప్పుడు పని కావాలి. ఇప్పుడు గెలిచి చైర్ పైన కూర్చున్నారు కానీ ఇప్పుడు వర్క్ కావాలి మనకి. ఇప్పుడు కావాల్సింది మరి అవును సార్, ఇంకా కాలేదు కదా సార్. మనకి 5 years ఇంకా కాలేదు, 2 years కంప్లీట్ అవ్వబోతుంది ఇప్పుడు. సార్ ఇంకోటి నేను చెప్తాను సార్. ఇది జగన్ సార్ గురించి కూడా నేను చెప్తాను. ఓకే జగన్ సార్, ఓకే సార్, గుడ్. నేను జగన్ సార్ గురించి వస్తున్నా, నేను అవన్నీ పట్టించుకోనని. వాళ్ళ కింద ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు సార్, వాళ్ళ వల్ల ఓడిపోయింది సార్. సింపుల్ గా చెప్పాలంటే ప్రజలు కూడా నమ్మారు. బట్ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు చేస్తే జగన్ సార్ని ఓడించింది వాళ్ళ ఎమ్మెల్యేలే, వేరే వాళ్ళు ఎవరు కాదు. ఓకేనా? కంపల్సరీ చెప్తున్నా సార్, వాళ్ళకి సపోర్ట్ ఉంది, నేను అలా అని చెప్పాలి. కానీ సార్ కూడా కొంచెం చేంజెస్ రావాలి. ఒక సీఎం పోస్ట్ అంటే మామూలు విషయం కాదు సార్. ఒక పోస్ట్ ఇప్పుడు చూడండి సార్, మీరు ఇప్పటికి సార్ జగన్ సార్కి ఇంకోటి చంద్రబాబు సార్కి వాళ్ళిద్దరికి ఉన్న కమిట్మెంట్ చూడండి సార్. మీరు ఈ ఏజ్లో కూడా చంద్రబాబు సార్ ఎలా ఉన్నాడు, ఆ కమిట్మెంట్, డైరెక్ట్గా కలవడం, న్యాచురల్గా వెళ్ళి మాట్లాడడం. పవన్ కళ్యాణ్ సార్ కూడా ఎవరు వేశారు? జగన్ వాళ్ళు కూడా చాలా సెటప్ వేశారు కదా సార్. వాళ్ళు చాలా చేశారు కదా. ఏదో స్కూల్ ఏదో ప్రాజెక్ట్ కట్టించామని ఫేక్ గా చాలా మంది మధ్యలో వచ్చింది కూడా న్యూస్. ఇంకోటి ఒక రైతుని కలవడానికి వెళ్ళడం కూడా ఒక స్టేజ్ వేపియడం, అప్పుడే ఒక టెంట్ లాగా స్టేజ్ వేపియాలి. పవన్ కళ్యాణ్ సార్ డైరెక్ట్ పొలాల్లో దిగి ఆ మట్టి వాసన చూసి వాళ్ళ రైతుల గురించి మాట్లాడి వాళ్ళకి ఏ డబ్బో ఏ సాయమో వాళ్ళ గురించి చేశారు. అలా ఉండదు సార్. అది కెమెరా సినిమా వరకే సార్. సినిమా వరకే ఉంటుంది. న్యాచురల్ అవును సార్. ఇప్పుడు ఎలా ఉంటే ఒక డిప్యూటీ సీఎం కాబట్టి పోవడానికి చాలా మంది వస్తుంటారు. మామూలుగా మనం రోడ్ కాడ ఒక ఇన్సిడెంట్ జరిగితేనే మామూలు ఫోటోలు తీసుకుంటాం. అలాంటిది ఒక రాజకీయ నాయకుడు, ఒక గెలిచిన వ్యక్తి, డిప్యూటీ సీఎం ఒక రైతుల్ని పరామర్శించడానికి ఒక పోతుంటే అవును ఉంటది కెమెరా. సోషల్ మీడియాలో తెలియాలి కదా, మనం చేస్తున్న పని కూడా తెలిస్తే వాళ్ళకి అవగాహన ఉంటుంది. నువ్వు ఒకప్పుడు వన్స్ అపాన్ ఏ టైం వేరే, ఇప్పుడు ఏఐ వచ్చింది, అంతా మారింది సార్. యాక్టింగ్ ఏం లేదు సార్, మీరు చెప్పినట్టు యాక్టింగ్ ఉండదు. యాక్టింగ్ అని ఉంటే జనాలు, నిజం చెప్తున్నా కదా, యాక్టింగ్ అని ఉంటే పవన్ కళ్యాణ్ గారు నిజం చెప్తున్నా, ఇప్పుడు చేస్తున్న హీరో వాళ్ళు 200-300 కోట్లు రెమ్యునరేషన్ ఉండేది. ఇప్పుడు మించి అంటే హాలీవుడ్ బాలీవుడ్ రేంజ్ లో వేరే మూవీస్ ఉండేవి. ఇంకా రాజకీయంలో వెళ్ళిపోయాడు. జనాలకి ఒక సంఘానికి ఏదో ఒకటి త్యాగం చేయాలని పోరాటంతోనే వెళ్ళిపోయారు. చేస్తున్నారు, అవుతుంది. ఇంకో 3-4 years ఉంది, కంపల్సరీ డెవలప్మెంట్ ఉంటుంది. లేదు సార్, అలా సార్ మనకి సోషల్ మీడియా ఉంది ఒకటి, ఏదైనా క్రియేట్ చేయొచ్చు. ఫేక్ అకౌంట్ పెట్టి, ఫేక్ ఫోటోలు పెట్టి ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు. కాబట్టి అలా కాదు సార్. నేను మా వాళ్ళు ఇక్కడ సైడ్ ఆంధ్రలో మనకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, నేను అడుగుతుంటాను సార్, అలా ఎందుకు సార్? ఇప్పుడు నేను మిడిల్ క్లాసే. ఇప్పుడు నేను ఎంత అభిమాని ఉన్నా నాకు రావాల్సింది, నాకు చేయాల్సింది చేయకపోతే నేను కూడా రియాక్ట్ అవ్వాల్సిందే. చేస్తున్నారు, మంచిగానే అవుతుంది. కాబట్టి ఓకే, వాళ్ళు చేస్తున్న ప్రభుత్వం. మరి వాళ్ళంతా దరిద్రంగా వాళ్ళు పర్సనల్ గా అటాక్ చేశారు, పర్సనల్ విశేషాలు మాట్లాడారు తప్ప పని మాత్రం చేయలేదు వైసీపీ పార్టీ వాళ్ళు. అరే అవుతుంటారు సార్, రాజకీయంలో ఉన్నప్పుడు అందరు అవుతుంటారు సార్. ఇప్పుడు ఒకరు
ఆ ఊర్లో పుట్టిన ఆ ఊర్లోనే పెరిగిన ఆ ఊర్లోనే సార్ అది మీకు ఎలా చెప్పాలంటే సింపుల్ గా పాయింట్ నెంబర్ 1 అది రాజకీయం. పాయింట్ నెంబర్ 2 దాంట్లో అలా ఉంటేనే జనాలు అలానే చూస్తారు. పాయింట్ నెంబర్ 3 ఎలా ఎన్నుకుంటే అలాగే సహాయపడతారు. మోసం ఏం లేదు సార్. మోసం అంటే మన ఇల్లులు మన అన్ని కూల్చుడు మన అక్కడెక్కడ ఏం పొత్తలేం. ఎవరు ఉన్న వాళ్ళు చూట వాళ్ళకి ఏంటంటే మార్పు రావాలి, వాళ్ళకి రావాల్సిన పథకాలు రావాలి అంతే. ఎవరైనా ఇప్పుడు ఉన్న రాజకీయం నువ్వు చెప్తున్నట్టు ఇక్కడ పుట్టాను అట్ట పుట్టాను అని మీరు చాలా చెప్తున్నారు కదా, అవన్నీ కాదు. ఇప్పుడు ఎన్ని పార్టీలు మారిపోయి సరే వైసీపీ ఎన్ని మారిపోయి వైన్ షాప్ అనేది మార్చేయండి చూద్దాం, అది ఒక్కటి మార్చేయండి. సరే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలోనే టీడీపీ కార్యకర్తలే మందు తయారు చేసి అమ్ముతున్నారని చెప్పేసి అంటున్నారు. మొన్న దొరికారు, దాని గురించి ఏ విచారణ జరగలేదు. కత్తి నెయ్యి పైన కూడా టీటీడీ పైన కూడా అది ఎప్పుడు టీడీపీ హయాంలో నుంచి జరుగుతుంది. దాని గురించి కూడా ఎవరు తప్పుడు చేయట్లేదు కూటమి ప్రభుత్వం. దాని గురించి ఏమంటారు సార్? దాని గురించి అయితే మనకి అంత అవగాహన లేదు సార్ దానికి. బట్ అది ఓకే జరగచ్చు అలా కూడా. అంటే మనం వాళ్ళు చేస్తున్న హెల్పింగ్ ఓకే. ఇక్కడ మనకు రావాల్సింది రానిది కూడా మనం ప్రశ్నించాలి, ఎదిరించాలి. దాని గురించి కూడా ఎంత అభిమాని ఉన్నా కూడా మనకు రావాల్సిన దానికి ఎదిరించాలి. సార్ మీరు అలా చెప్పారు అప్పుడు, ఇప్పుడు అయితే లేదు సార్. అలా ఎందుకు చెప్పారు? మాకు నమ్మించారు, యూత్ అందరు మేము ఏంటో ఫాలో అయ్యాం. ఇప్పుడు లేదంటే అడగాలి ప్రశ్న అంతే. ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు, బుక్స్ పైన ఆయన పేరు ఎవరైనా పెట్టుకుంటారా సార్? ఒక లీడర్ పేరు పెట్టుకోవాలి. సరే స్కూల్ పైన ఆయన పేరే, ప్యాకెట్ పైన, కవర్ పైన, బ్యాగు, బెల్ట్, ఆఖరికి చెప్పాలంటే అది మనం సేఫ్టీ యూజ్ చేసే దానిపైన కూడా ఆయన పేరు రాశారు తెలుసా. అంత దారుణంగా సార్, అంత మరి అంత ఉండకూడదు సార్ పేరు మీద. ఆయన బ్రాండ్ అంటే నువ్వు చేసే సాయంలో కనపడాలి అంతే. అంతే సార్ నేను చెప్పేది. ఏ పార్టీ అయినా కానీ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు కదండి, రాజకీయ పరంగా ఏమి చేయట్లేదు. ఎవరు చెప్పారు సార్? ఏమి డైలాగులు సినిమా సీన్లు తప్ప ఏం కనపడటం లేదు రాజకీయ పరంగా. డిప్యూటీ సీఎం అంటే ఎలా ఉండాలి సార్? ఓకే 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 అవును సార్, జనాలు అందరు ప్రశ్నిస్తారు సార్, వ్యతిరేకంగానే అందరు ప్రశ్నిస్తారు. ఏం చేయట్లేదు, సినిమా హీరో కాబట్టి, సినిమా అందరు చూసి వచ్చిన వాళ్ళం కాబట్టి బయటికి వచ్చారు. ఇప్పుడు జనాల్ని సాయం చేస్తున్నారు. ఇప్పుడు మామూలు రైతులకు ఇవ్వడం డబ్బులు స్వయంగా ఆయన చేతి నుంచి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఏదైనా పార్టీ ఇచ్చారా? ఒక ఫండ్స్ వస్తే తప్ప. అంతేగాని ఇప్పుడు రోజా మేడం ఉన్నారు, చాలా మంది పార్టీ వాళ్ళు వెళ్ళిపోయారు అందరూ. ఆ పార్టీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడమని చెప్పండి. ఒక్కరు కూడా ఇన్ని రోజుల నుంచి వాళ్ళ జనాల్ని సాయం చేసి ఉంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రోజు నిజం చెప్పాలంటే ఇంకోసారి ఇది వాళ్ళ ప్రభుత్వమే వచ్చేది. సార్ మంచిదే కదా సార్, 5 lakhs ఇచ్చేయడం అంటే మంచిదే. లేడీస్ కి ఒక స్త్రీలకు ఇవ్వడం మంచిదే కదా. చాలా వరకు అది డబ్బులు ఇస్తారు సార్, చాలా వరకు డబ్బులు ఇస్తారు, వాళ్ళకి ఆదుకుంటారు. ఇల్లు కట్టుకోవడం కానీ, నెక్స్ట్ వచ్చే ఫ్రీ బస్సెస్ పెట్టడం కానీ చాలా మంచి స్కీమే. అందరికి మనకు యూస్ఫుల్లే అవన్నీ. యూత్ కోసం నించుంటాను. 3000 ఇస్తామన్నారు కదా ఎలక్షన్లకు ముందు, నిరుద్యోగులకి 3000 ఇస్తామన్నారు. మరి అది ఎక్కడ ఏం కనపడతలేదు కదా సార్. ఇంకా సార్ అవును సార్, ఇంకా కాలేదు. మా తెలంగాణ సైడే 2 years అవ్వగానే ఇప్పుడు నడుస్తుంది గ్రామీణాలు. ఇప్పుడు మామూలు ఎలక్షన్స్ 3 years, ఇంకా 5 years ఉంది 2029 వరకు. అప్పటి వరకు ఆగాలి సార్, ఒక్క రోజు అయిపోవద్దు అంతే కదా. అన్ని చూడాలి, అన్ని చూసే మనకు తెలుస్తుంది లాస్ట్ వరకు. లేదు సార్ అలాగే ఉన్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి ఆయనకు ఒక కమిట్మెంట్ ఉంటుంది, ఆ కమిట్మెంట్ ప్రకారమే నడవాలి. ఎందుకంటే చంద్రబాబు ఎక్కడికైతే వెళ్ళు అక్కడికైతే పోయి మాట్లాడు అంటేనే లేదు సార్, అలా ఉండదు సార్. ఇప్పుడు మోడీ అంటే పార్టీ వ్యతిరేకంగా కాదు. మోడీ అంటే మనకి అందరికి ఇండియాకి సంబంధించింది. ఆయనకు అన్నట్టు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఆయనకు రెస్పెక్ట్. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ వస్తే ఇంకో మాట చెప్తారు, ఇంకా సీఎం మోడీ గారు వస్తే ఇంకో మాట చెప్తారు. ఎందుకంటే ఆయనకు అందరికి సంబంధం కాబట్టి అలా ఉండదు. అక్కడ ఇక్కడ పోమంటే అక్కడ ఉండదు కానీ, బట్ వాళ్ళ రాజకీయం కాబట్టి అందరితో ఉండాలి, సాయం చేయాలి, జనాలకు ఏదో ఒకటి చేయాలి. ఒక 3-4 years తర్వాత కంపల్సరీ ఏపీ ఆంధ్ర ఒక మరో హైదరాబాద్ డబల్ డెవలప్ అవ్వబోతుంది కంపల్సరీ.